ప్రతిరోజు 8 గంటలకు ఇక్కడ ఉండాలి. నువ్వు వచ్చిన కస్టమర్లతో మర్యాదగా మాట్లాడాలి. నువ్వు ఇది ఒక్కరోజు ఇక్కడ పని చేయి. నాకు నచ్చితే కంటిన్యూ చేస్తూ, లేదంటే లేదు. వెళ్ళు. సరే అన్న. ఫస్ట్ రోజు పనిలోకి వచ్చినా నవ్వుతూ మాట్లాడుకున్నా పర్వాలేదు, కానీ ఇంత కోపంగా మాట్లాడుతున్నాడండి. శిక్ష పని ఎంత పిల్లలకు ఒకసారి చూపించు. సరే అన్నా. బాబు నీకు ఒక లొకేషన్ పెట్టా, అక్కడ ఒక బాక్స్ ఇస్తారు, తీసుకుని రాపు. షాప్ బైక్ తీసుకెళ్ళి పెట్రోల్ పట్టించుకో, మళ్ళీ ఇస్తాను వచ్చినాక. సరే అన్న. ఇదిగో అన్న. బాగానే తొందరగా వచ్చావే. ఇది కూడా అన్న, బైక్ తీసుకొని తీసుకోండి. సరే, పెట్రోల్కి ఎంత అయింది? 100 పక్కనే కదన్నా, 50 రూపాయలే వేపించా. సరే, అక్కడ పెట్టేసి పని చూసుకో పోయి. రే సతీష్, ఓనర్కి తెలియకోకుండా ఆయన బయటికి వెళ్ళినప్పుడు కొన్ని వస్తువులు అమ్మేశాను. దాంట్లో నీకు సగం నాకు సగం తీసుకో. అన్నా అలా చేయడం చాలా తప్పు అన్నా. అయినా నువ్వు చేసిన తప్పుకి నాకెందుకు ఆ సొమ్ము? నాకేం వద్దన్నా. నెక్స్ట్ టైం ఇలా చేయొద్దన్నా, ఓనర్ తెలిస్తే అరుస్తాడు. సతీష్, ఆ డబ్బులు నీకే. ఈరోజు పని చేసావు కదా. నీకు ఇక్కడే పని కన్ఫామ్ అయింది. రేపటి నుంచి ఇక్కడికే వచ్చేయి. అన్నా ఇదంతా మీరు నన్ను టెస్ట్ చేసేకే చేశారు కదా. వయసు వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయాలంటే వాడు మంచోడా కాదని 1కి 10 సార్లు ఆలోచించి వాడిని టెస్ట్ చేసి పెళ్లి చేస్తాం. అదే మనము ఇక్కడే ఉండి ఒకరిమొగను చూసుకుంటూ ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ స్పెండ్ చేస్తాం. ఒక్కోసారి షాపులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటప్పుడు నువ్వు ఒక్కనే షాపు చూసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు నిన్ను టెస్ట్ చేయడం తప్పేముందిలే అనిపించింది. నీకు ఇది తప్పుగా అనిపిస్తే సారీ బాబు. సారీ అన్నా, నేనే మిమ్మల్ని తప్పుగా అనుకున్నా.